గుంటూరు జిల్లా తుళ్లూరులోని పల్నాటి వీరుల దేవాలయ భూముల వ్యవహారం కంచె చేను మేసిన చందంగా తయారైంది. దేవాలయ నిర్వహణ కోసం దాతలిచ్చిన భూమిని అర్చకులు మింగేశారని స్థానికులు ఆరోపించారు. సిఆర్డీఏకు ఆలయ భూముల్నిచ్చి రిటర్నబుల్ ప్లాట్లు తీసుకున్నారని, ఈ అక్రమాలకు అధికారులు సైతం అండగా నిలిచారని చెబుతున్నారు. దీనివల్ల దేవాదాయ శాఖకు రావాల్సిన ప్లాట్లు అర్చకులకు వెళ్లిపోయాయని, వాటిని వారు అమ్మేసుకున్నారని వాపోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పల్నాటి వీరుల ఆలయం అభివృద్ధికి 1960లో సత్తెనపల్లికి చెందిన జమీందారులు, అదే గ్రామంలో 6.44 ఎకరాలు, నేలపాడులో మరికొంతమంది దాతలు 4 ఎకరాల భూములిచ్చారు. వీటిని ఎవరూ కొనుగోలు చేయకుండా నాన్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అప్పట్నుంచి ఆలయ అభివృద్ధి కోసం 9 మంది అర్చకులు జీవనోపాధి కింద సాగు చేసుకుంటున్నారు. పల్నాడు ప్రాంతంలో ఎలా ఉత్సవాలు చేస్తారో అలాగే ఇక్కడ వేడుకలు నిర్వహించేవారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత 29 గ్రామాల్లో రైతులు భూముల్ని అమరావతి అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. తుళ్లూరు పల్నాటి వీరుల ఆలయం అర్చకులు గ్రామకరణాల ద్వారా భూమి అనుభవదారులుగా పాస్ పుస్తకాలు తీసుకుని సిఆర్డీఏకు ఇచ్చారని, అదే సమయంలో ఆలయ అధికారులు సైతం 9.3 ఒప్పందంపై సంతకాలు చేశారని స్థానికులు చెప్తున్నారు. సిఆర్డీఏ రెవెన్యూ అధికారులు పత్రాల్ని సమగ్రంగా పరిశీలించకుండానే రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారని ఆరోపిస్తున్నారు. సిఆర్డీఏ నుంచి అర్చకులకు 21 ప్లాట్లు వచ్చాయని, వీటిల్లో 5ంటిని అర్చకులు ఇందుర్తి నరసింహారావు, ఇందుర్తి పెద నరసింహారావు, మరో 2 ఫ్లాట్లను విజయవాడకు చెందిన ఇద్దరికి విక్రయించారని చెప్తున్నారు. అర్చకులకు ప్లాట్లు వచ్చేలా అప్పట్లో తుళ్లూరులో పనిచేసిన రెవెన్యూ అధికారులు చక్రం తిప్పారని స్థానికులు ఆరోపించారు. స్వామి గుడి 11 మంది పూజారులు, 6 ఎకరాల పొలం ఉంది. మేము వచ్చిన ఫలసాయం చేసుకుని తింటాం. ఒకటికి కౌలుకి ఇచ్చుకొని మనం ఏదైనా చేసుకుని తింటాం. అమ్మటానికి హక్కు లేదు ఎవరికి. అది మాకు తెలియకుండా అమ్ముకున్నారు 2 ఎకరాలు. ఇంతోటి మాకు తెలియదు. 1916లో ఆర్ఎస్ఆర్ కాపీ తీస్తే దాంట్లో గుడి కింద ధర్మంగా రాసినట్టుంది. ధర్మంగా ఎవరో రాశారు, అసలు వీళ్ళకి సంబంధాలే లేవు. సిఆర్డీ వాళ్ళేమో దీన్ని సహకరించి మామూలుగా వీళ్ళు రాసిస్తున్నారు ఎట్ట పడితే అట్ట. దానికి వెనకమాల ఆర్ఎస్ఆర్ కాపీ ఉంది, దీని దేవుడిది సంబంధించింది అని కూడా సిఆర్డీ వాళ్ళకి లేకుండా రాసిస్తున్నారంటే వీళ్ళని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. దేవాలయాలు బతకడించటం కోసం, వాటికి దీపదేవ నైవేద్యాల కోసం రాసిన భూమిని అమ్ముకోవటం వీళ్ళు ఎవరు అసలు? ఇప్పుడు కొత్తూరు గుడి ఉంది, రాములవారి గుడి ఉంది, 14 ఎకరాల పొలం రాసి ఉంది. అది అంతే ఉండిపోయింది. అట్నే ఇట్లా పొలాలు రాసినవి ఎవడో అమ్ముకోవటం, వీళ్ళే కొత్తగా నేర్చుకున్నారు మరి పొలాలు అమ్ముకోవటం. ఇది అధికారులు కొంచెం పట్టించుకొని నైవేద్యం కింద ఆపన్నే ఉంచి భూముల్ని కట్టడి చేసి ఉంచమని ప్రార్థన చేస్తారు. జిల్లా అధికారుల నుంచి వివరణ తీసుకోకుండానే 2025 జనవరి 28న అర్చకులకు కౌలు ప్రొసీడింగ్స్ ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న దేవాదాయ శాఖ ఈవోకి పంపించారని, ఇదంతా కావాలని చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా దేవస్థానానికి సంబంధించి తుళ్లూరు గ్రామంలో ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నెంబర్ 161లో ఉన్న 6 ఎకరాల 44 సెంట్ల తాలూకా మేము సిఆర్డీఏకి ల్యాండ్ పూలింగ్ నిమిత్తం ఇచ్చున్నామండి. దాని గురించి దేవస్థాన అర్చకులు కూడా ఆ భూమికి సంబంధించి వాళ్ళు కూడా అది మాదే అని క్లెయిమ్ చేశారు. అయితే మేము దేవస్థానానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సిఆర్డీ వారికి సబ్మిట్ చేశాము. అయినప్పటికీ వారు అర్చకులకి జీవో నెంబర్ 330 ప్రకారం చేసినట్లు తర్వాత తెలియజేశారు. దీనిపైన మేము కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందండి. ప్రస్తుతం దానికి సంబంధించిన 6 ఎకరాల 44 సెంట్లకు సంబంధించిన ప్లాట్లు మొత్తం అర్చకుల పేరు మీద సిఆర్డీ వారు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారండి. ప్రస్తుతానికి హైకోర్టులో ఉందండి. హైకోర్టులో కేసు నడుస్తుంది, రిట్ అప్పీల్ నడుస్తుందండి. దాని మీద తదుపరి చర్యలు డిపార్ట్మెంట్ పై అధికారులు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోబడతాయి. పల్నాటి వీరుల దేవస్థానానికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.